వర్తమానాన్ని కాలం అంటాం, కానీ వర్తమానం కాలం కాదండి, కాలానికి అతీతమైన ఒక స్పృహ అది. ఇప్పుడు ఆత్మ తెలుసుకుందా? ఆత్మని మీ మనసు తెలుసుకుందా? మీ మనసు తెలుసుకుంటే మీకు నిద్రలో మెలకు ఉండాలి. మీ ఆత్మే తెలుసుకుంటే మీ మనసు లేదని తెలిసి ఉండాలి. ఇంత సింపుల్. ఏది ప్రభావితం చేయలేదు ఆ వస్తువుని. సత్వంలో ఇన్ని అనుభవాలు ఉంటాయి, కానీ ఈ అనుభవాలు ఏవి సత్వాన్ని ప్రభావితం చేయవు. ఆ తామరాకు ఎట్లా వచ్చింది? దేన్ని ఆశ్రయించుకొని వచ్చింది? నీటిని ఆశ్రయించుకొని వచ్చింది. దాని మీద నీటి చుక్క పడ్డా, నీరు చుక్క ఇన్నాళ్ళు ఆధారమైంది, మళ్ళీ దాంట్లో దూరంగానూ ఉంది. అది ఎంత గొప్ప విషయం చూడండి. అనుభవం కావాలి, అమ్మవారి దర్శనం కావాలి, నాకు నేనెవరో తెలియాలి అంటే అర్థం ఏమిటి అంటే, ప్రయత్నానికి అప్రయత్నమే ఆధారము అన్న విషయం మీరు ప్రయత్నం ద్వారా తెలుసుకోవద్దు. అప్రయత్నం ఏమిటో అర్థం చేసుకోండి, జ్ఞానం కరతామలకం అవుతుంది అని శ్రీ నిసర్గదత్త మహారాజు గారు చెప్పారు. ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు, ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీ శివానందాయ. శ్రీ నిసర్గదత్త మహారాజు వారి పాదాలకు ప్రణమిల్లుతూ వారిచే అనుగ్రహించబడిన నిసర్గదత్తతో ధ్యానాలు అనే పుస్తకంలో నుంచి 113వ చాప్టరు 2 పేరాలు అయిపోయినాయి. 3వ పేరా చెప్పుకుంటున్నాం. గురువుచే ఇవ్వబడిన నామము గురువచనమునకు రుజువు, తల్లిదండ్రులచే ఇవ్వబడిన పేరు మరణమునకు రుజువు, నీవు ఆత్మసాక్షాత్కారమును ఇట్లు పొందేదవు. గురువుచే ఇవ్వబడిన నామము గురువు వచనమునకు రుజువు అంటే నీ ఉనికి, నీ ఎరుకే గురువు జీవుతారు. తల్లిదండ్రులు మనకు దేహాన్ని, దేహస్పృహని ఇస్తారంతే తేడా. ఇకపోతే 3వ పేరాలో మనము మేల్కొనుటకు ఏమో ప్రయత్నము చేయవలెనా? గురువుగారి వచనమును పాటించువారు ప్రత్యేకముగా ఏ ప్రయత్నము చేయవలసిన అవసరము లేదు. గురువుగారి వచనమును స్వీకరించిన వారు కాలం యొక్క అధీనములో ఉండరు. జీవుడు అనగా చైతన్యము ఆత్మసత్వగుణమునందు ఉండును, కానీ ఆ గుణముచే ప్రభావితము కాదు. సత్వము వలననే మనకు అన్ని అనుభవములు కలుగుచున్నవి. ప్రాణము శరీరమును విడిచి వీడినది అందరు, కానీ ఆత్మ వచ్చుటయు పోవుటయు జరగదు. అది ప్రాణం యొక్క అధీనములో లేదు. ఆత్మను గూర్చిన జ్ఞానము ఆత్మచేతనే తెలుసుకొనబడవలెను. వీరు అనుగ్రహించిన బోధనే అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం, విచారణ చేద్దాం. మనము మేలుకొనుటకు ఏమైనా ప్రయత్నం చేయవలెనా? మనం నిద్రపోతుంటాం కదా, నిద్రలో నుంచి మెలకు వస్తే కానీ అన్ని పనుల్లో ఏమైనా ప్రయత్నం చేస్తామా? ఇక్కడ ప్రయత్నం అనే మాటను బాగా అర్థం చేసుకో. ప్రయత్నం అంటే ప్రయత్నము అంటే ఆలోచన అని అర్థం. ప్రయత్నం అంటే ఆలోచన, ఆలోచనే ప్రయత్నం అన్నారు. బాగా నిద్రపోతున్నాం, 3ంటికి ఊరు వెళ్ళాలి, తెల్లవారుజామున 3ంటప్పుడు 2 నుంచి ప్రయత్నం చేస్తూ లేద్దామని 3ంటికి లేస్తే అది ప్రయత్నం అవుతుంది. లేదా 2:30కి లేవాలనుకొని 2:30కి లేచి లేవాలనుకుంటే అది ప్రయత్నం. లేచుండి లేవాలనుకుంటే కూడా ప్రయత్నమే. లేచుండి పడుకోవటానికి ప్రయత్నం ఉంది, కానీ లేచుండి లేవాలనుకోవటం ఏమి ఉండదు. ప్రయత్నము సహజమైన దానికి ప్రయత్నం ఉండదు. కాబట్టి మనము మేల్కొనుటకు ఏమైనా ప్రయత్నం చేయవలెనా? ఈ మేల్కొనుట అనే మాటకి ఇంకో రకంగా కూడా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే జ్ఞానం అని కూడా, మన బాధలోంచి, మన అజ్ఞానంలోంచి మేల్కొనటం కూడా మేలుకొల్పేది. సరే, గురువుగారి వచనములను పాటించువారు
ప్రత్యేకముగా ఏ ప్రయత్నము చేయవలసిన అవసరము లేదు. గురువు బోధ మనకి చక్కగా అర్థమైతే ఆ క్షణంతోనే ప్రయత్నాలు పోతాయి. అప్పుడే జ్ఞానం కలుగుతుంది. జ్ఞానానికి ప్రయత్నం అవసరం లేదు అంటే ఇంకా తర్వాత ఏముంది? మెలకు ఎట్లాంటి సహజమో మన నిద్రలో నుంచి లేవటం ఎంత సహజంగా ఏ ప్రయత్నం లేకుండా చేస్తున్నాము. లోపల తనని తాను తెలుసుకోవటం లేదా ఉనికి ఎరుక ఏదన్నా అనండి, స్వరూప జ్ఞానానికి కూడా గురువు బోధ చాలు, ఇంకా ప్రయత్నం అక్కర్లేదు. ఎందుకంటే ఆ మెలకువ గురువు ఒకటే, మళ్ళీ నీ మెలకువ నువ్వు ఒకటే, నువ్వు నీ గురువు నీ మెలకువ కూడా ఒకటే. ఇది అందుకనే గురువు గారిచే ఇవ్వబడిన నామము గురువచనమునకు రుజువు. అది కాబట్టి గురువు గారి వచనములను పాటించువారు ప్రత్యేకముగా ఏ ప్రయత్నము చేయని అవసరం లేదు. మనకి మెలకువకి ఎట్లయితే అవసరం ఉండదు, ఇది సహజమే అయితే దీనికి కూడా ప్రయత్నం అక్కర్లేదు అని చెబుతున్నారు. జ్ఞానం సహజమే అయితే దానికి ఏ ప్రయత్నము చేయక్కర్లేదు. గురువుగారి వచనమును స్వీకరించిన వారు కాలం యొక్క అధీనములో ఉండరు. గురువుగారి వచనమును స్వీకరించిన వారు కాలం యొక్క అధీనములో ఉండరు. ఎంత బాగా చెబుతున్నారు. పైన ఏమన్నారు? ఏ ప్రయత్నము చేయని అవసరం లేదు అన్నారు. మెలకువకి ఏ ప్రయత్నము చేయవలన అది చెప్పారు. తర్వాత గురువుగారి మాట అర్థం అయితే కూడా ఏ ప్రయత్నం అక్కర్లేదన్నారు. ఇక్కడ ఏం చేస్తున్నారు? గురువుగారి వచనము స్వీకరించిన వారు కాలం యొక్క అధీనములో ఉండరు. జ్ఞానుల యొక్క బోధ, వారి భాష, ప్రతి పదానికి పూర్వపదానికి ఉత్తర పదానికి కూడా సంబంధం ఉంటుంది. ఇక్కడ ప్రయత్నం అన్నమాట కాలం అన్నమాట వేరు కాదు. ప్రయత్నం అన్నా కాలం అన్నా ఆలోచన అన్నా ఒకటే. అయితే గురువుగారి వచనము స్వీకరించిన వారు కాలం యొక్క అధీనములో ఉండరు. కాలం యొక్క అధీనములో అంటే సరే, ప్రయత్నం అంటే ఆలోచన అయితే లేవటానికి ఆలోచన చేయట్లేదు కాబట్టి, లేచాక ఆలోచనలు వస్తున్నాయి కాబట్టి లేచాక ఆలోచన చేస్తాం, లేవటానికి ఆలోచన చెయ్యం. చేస్తారు ఎవరన్నా లేవటానికి ఆలోచన? నిద్రలో ఎవరు చేయరు. అదే అమ్మ. సరే, బాహ్య జీవనం అంతా కూడా ఆలోచనలు, ప్రయత్నాలు, అనుభవాలు, అనుభూతులు, ఇదంతా కలిపి కాలం అని పేరు. ఆలోచనలు భాగం అది. ఆలోచనే కాలం. ఎట్లా? మీకు మెలకు వచ్చింది, రాత్రి నిద్రపోతున్నారు, బాగా మెలకు వచ్చింది, ఎంతసేపు పడుకున్నారో తెలియదు, మెలకు ఎప్పుడు వచ్చిందో తెలియదు. ఇప్పుడు ఎంత అయింది అన్న ఆలోచన వచ్చాక ఏం చేస్తాం? గడియారం చూస్తాం. గడియారం చూస్తే అబ్బో అది 10 నిమిషాలేనా, ఇంత గంటలు నిద్రపోయినట్టుగా ఉంది అంటాం ఒక్కప్పుడేమో 12 గంటలు నిద్రపోయి కూడా ఇంకా చాలలేదు, అసలు పోయినట్టే లేదంటాం. 5 నిమిషాలు నిద్రపోయి బాగా తృప్తిగా నిద్రపోయి లేచాము, చాలాసేపు నిద్రపోయినట్టుంది ఏమిటి, గడిచిపోయింది ఏమిటి అంటాం. తొందరగా లేచాము, బాగా లేటుగా ఆలస్యంగా లేచి అబ్బో ఇంకా చాలలేదంట. ఈ చాలలేదు, సరిపోయింది, ఎక్కువైంది, తక్కువైంది అన్నది దేని విషయం? అది దేన్ని చూసి చెబుతున్నారు? మీ నిద్రను చూసి చెబుతున్నారా? మరి నిద్ర ఒక సమాధానం చెప్పింది. నిద్ర అన్ని గంటలు నిద్రపోయినా చాలలేదంది, అప్పుడే పడుకొని అప్పుడే లేస్తే చాలాసేపు నిద్రపోయినట్టు ఉంది అంది. ఆలోచన రెండు చూపెడుతుంది. మరి అది కాలాన్ని చూపెట్టిందా? తక్కువ ఎక్కువ అని దేన్నో చూసి చెబుతున్నారు, భౌతిక విషయాన్ని. దాని పేరే ఆలోచన. భౌతికమైన రూపనామాలను చూస్తేనే కాలం, కానీ లేకపోతే మానసికంగా కాలం లేదు. ఒకవేళ లోపల మానసిక కాలమే ఉంటే అర్జెంట్ పని గుర్తొచ్చి లేచి కూర్చుంటాడు, అది ప్రయత్నం మళ్ళీ. అక్కడ తెలియటమే కాలం అంటే. కాలము మీకు అర్థమవుతుందండి? కాలము అంటే ఆలోచన వస్తే కాలం అవుతుంది. ఇక్కడ గురువుగారి వచనము స్వీకరించిన వారు కాలము యొక్క అధీనములో ఉండరు. ఇక ఆలోచనలు దాటిపోదు. ఎందుకని? గురువుగారి మాటలు విన్నాక కాలానికి అధీనమై ఉండరని ఎందుకని అంటున్నారు? ఇంకా ఆలోచనలు ఉండవు, సహజమైపోతుంది. సహజమైనప్పుడు, ఆలోచన అయినప్పుడు కాలంతో పని లేదు. కాలం అంటేనే గతము, కాలం అంటేనే అనుభవము, కాలం అంటేనే అనుభూతి, కాలం అంటేనే ఆలోచన. ఈ మాటలు ఎప్పుడూ మన హృదయంలో
పెట్టుకుంటేనే ఈ సత్సంగానికి అర్థం ఉంటుంది. లేకపోతే ప్రయత్నం, ఇది పూజ లాంటిది కాదు. ఏదో సహస్రనామాలు చదువుకోవటం, దీపం పెట్టుకోవటం, ఏదో మనకు కావాల్సిన దేవుని ప్రార్థన చేయటం, అట్లాంటిది కాదు. ఇది జ్ఞానం అంటే అది కాలంలో భాగం. సహస్రనామాలు చదవటం కాలంలో భాగం. నీకు కావాల్సింది భగవంతుడిని అడగటం, వరం అడగటం కాలంలో భాగం. అన్నీ ఆలోచనలలో భాగం. కానీ మెలకువ ఆలోచనలో భాగం కాదు. ఆలోచనకే అది ఆధారం. అందరికీ తెలిసిన విషయం ఇది. మెలకు లేకపోతే ఏ పని చేయం కదా. మెలకు వచ్చాక ఆలోచనలు వచ్చినట్టేనే కాలం వచ్చిందని. అమ్మో అంత టైం అయింది అంటాం. ఇది అందరికీ రోజు నిద్రపోయే వాళ్ళందరికీ కూడా అనుభవమే. నాకు కూడా చాలాసార్లు అనుభవం అయింది, మీకు కూడా అవుతూనే ఉంటుంది. ఇదేమి పెద్ద యోగ ప్రక్రియ కాదు, అట్లాంటివి చెప్పరు. ఎప్పుడో నిద్రపోయి నేను అనుకుంటా బహుశా 4 అయిందేమో అని. తీరా చూస్తే పడుకున్న 10 నిమిషాలకి మెలకు వచ్చింది. 4 అయింది అన్న ఫీలింగ్ ఎలా వచ్చింది? దేనివల్ల వచ్చింది? మీరు ఆలోచించండి. చాలాసేపు అయిందమ్మో, ఎంత అయిందో అనుకుంటారు. నిజంగా ఒకప్పుడు మధ్యాహ్నం పూట కూడా చాలామందికి జరుగుతుంటుంది అనుభవం. కునికిపాట్లు వస్తుంటాయి. కునికిపాట్లు వస్తూ నిద్ర పట్టగానే ఒకసారి మేము ఎంత అయిందో అని చూస్తాం. ఏమో ఒక జస్ట్ 1/2 నిమిషమే కను మరిగింది అంతే. మరి ఎంతోసేపు అయినట్టుగా ఉంది. మరి ఎంతోసేపు అయినట్టుగా ఎందుకుంది? ఎంతోసేపు కానట్టుగా ఎందుకుంది? ఇక్కడ ఒక చిన్న ప్రశ్న వేయండి. నిద్ర పట్టింది, మధ్యాహ్నము మెలకు వచ్చింది. మెలకు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది చెప్పండి? మెలకు వచ్చాక మనకి ఏం జరుగుతుంది? మెలకు వచ్చాక ఈ శరీరంతో సంబంధం. శరీరంతో సంబంధమే మొదటి ఆలోచన. బహుశా శరీరం తెలియకపోతే అది చివరి ఆలోచన అంతా శరీరం వచ్చింది అన్నదే ఆలోచన అంటే. తెలియటమేగా ఆలోచన అంటే. ఆ క్షణం, ఒక క్షణం శరీరం ఎప్పుడైతే ఎరుగులోకి వచ్చిందో అది కల్పిస్తుంది. సరిపోయింది, ఎక్కువైంది, తక్కువైంది, చాలాసేపు అయింది, కాలేదు, ఇదంతా అనేది ఏమంటే ఇది. అందుకని దీని పనితీరు ఇలా ఉంది, దాని పనితీరు అలా ఉంది. దానికేమో ప్రయత్నం లేదు, దీనికేమో ప్రయత్నము కావాలి, భౌతికమైన విషయం ఆధారము కావాలి. కాలము యొక్క అదేమడు. గురువు వచనమును స్వీకరించిన వారు. స్వీకరించడం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనందరం స్వీకరించట్లేదా? అందరం వింటున్నాగా, స్వీకరించలేదా మనం? అట్లాగా అర్థమైన వారు అని. స్వీకరించడము అంటే అర్థమవటం. అర్థమైన వాళ్ళకి ఇంకా ఇది ఆలోచనకు అతీతమైంది అని దానికోసం ఆలోచన చేయరు. ఆలోచన చేస్తే కాలంలో భాగమే. కాలం ఎప్పుడు కూడా గతాన్నో భవిష్యత్తునో ఉన్నట్టుగా చూపెడుతుంది, కానీ అది గతము కాలము భవిష్యత్తు కాదు. కాలము వర్తమానాన్ని కాలం అంటాం, కానీ వర్తమానం కాలం కాదండి. కాలానికి అతీతమైన ఒక స్పృహ అది. కాబట్టి జీవుడు అనగా చైతన్యము. ఆత్మ సత్వగుణమునందుండును, కానీ ఆ గుణము చే ప్రభావితము కాదు. ఎంత బాగా చెబుతున్నారు. జీవుడు అనగా చైతన్యము. ఇక్కడ జీవుడు అనగానే మనకేమిటో అనిపిస్తుంది. ఇప్పుడు అది ఒక కొత్త సబ్జెక్టు మాట్లాడుకోవాలి. ఎప్పుడు ఒక జ్ఞాని ఎప్పుడు కూడా ఇంకో విషయాన్ని తీసుకొచ్చి చెబితే మనకు అర్థం కాదు. ఇందులోనే వెతుక్కోవాలి మనం దేంట్లో మాట్లాడుతున్నామో అది. జీవుడు అనగా చైతన్యం. చైతన్యం అంటే ఏంటి? ఏమైనా చెప్పుకున్నామా పోయినసారి? చైతన్యం అంటే ఏం తెలియటం. అదే జీవుడు. తెలియటమేగా జీవుడు అంటే. నేను రమణని, నేను తిరుపతిలో ఉన్నా, నేను బల్స్పాడ్లో ఉన్నా, నా పేరు ఇది, నా పని ఇది, నేను చేయవలసింది ఇది, చేసింది. జీవుడు అంటే ఏమిటి? జీవుడు అంటే ఏమిటంటే ఇన్ఫర్మేషన్ కాక. జీవుడు అంటే ఏమిటి? సమాచారమే కదా. తెలియటమేగా. మీకు లేచాక జీవుడని తెలుస్తుందా, సమాచారం తెలుస్తుందా? నేను మెలకు రాగానే మనకి నేను జీవుణ్ణి అని అనుకుని లేస్తామా ఏంటి? లేచి పని వెళ్ళిపోతాం అర్జెంటుగా. ఏదో ఒకటి ఎట్టయితే అటు. ఏదైతే సమాచారమే జీవుడు, కానీ జీవుడని ప్రత్యేకంగా అనుకోగల. జీవుడని దేన్ని అన్నారంటే చైతన్యం అవటం. అంటే నిద్రలో, గాఢ నిద్రలో మనసు నిర్వికారంగా, నిష్క్రియగా ఉంటుంది.
అది చైతన్యము అంటే కదలదు. చైతన్యం అంటే ఏంటి చెప్పండి, మీకు తేలిక ఆడవాళ్ళు చెప్పండి. చైతన్యము, ఉనికి ఏంటి? ఉదాహరణకి మీరు కారపూస చేస్తున్నారు. కారపూస చేయడానికి ఏం చేయాలి చెప్పండి? ఓ స్టవ్ వెలిగించి ఓ బాణీ పెట్టి బాణీలో నూనె వేస్తారు, అంతేగా? సరే, దానికి ముందు మనం ఏం చేస్తాం? బాణీ పెట్టి నూనె వేస్తే అవుతాయా కారపూస? పిండి సర్లేండి, పిండి కాకుండా ముందు ఏం చేయాలి? సరే, పిండి కూడా కలిపి పెట్టారు. మళ్ళీ మీకు బాధ అనిపిస్తుంది, నేను పిండి అని చెప్పలేదు సత్సంగంలో. సరే, పిండి కూడా కలిపి పెట్టారు, ఇంకేం చేయాలి? ఇప్పుడు స్టవ్ వెలిగించాలి. మరి స్టవ్లో ఉన్నది ఏంటి? గ్యాస్. మరి ఆన్ చేసి వదిలిపెట్టండి. ఆ గ్యాస్ ఆన్ చేసి వదిలిపెడితే పోలా, ఏం చేయాలి? వెలిగించాలి. వెలిగిస్తే ఏమవుతుంది? అందులో ఉన్న అగ్ని చైతన్యవంతం అవుతుంది. అక్కడ గ్యాస్లో అగ్ని లేకపోతే మీకు మంట రాదు. మంట వచ్చింది అంటే గ్యాస్ చైతన్యం అయింది. చైతన్యం అవటం అంటే అది ఒకటి. సరే, మంట పెట్టారు, పైన మూకుడు పెట్టారు, మూకుడులో నూనె పోసారు. ఏమవుతుంది? ఏం చేస్తారు చెప్పండి? నెక్స్ట్ వేసేస్తారా పిండి? ఈ పిండి కూడా ఒక పాడైపోయింది, తర్వాత చూద్దాం. పిండి వేస్తారు వెంటనే? చెప్పండి రవి గారు, ఏం చేస్తారు? ఎక్కడ చూస్తారు? నూనె కాగిందా లేదా చేయి పెడతారా? ఏం చేస్తారు? నీళ్ళ చుక్క వేస్తారు, లేకపోతే చెయ్యి ఇట్లా పెడతారు. చెయ్యి ఇట్లా పెడితే అది తగులుతుంది, సెగ తగులుతుంది. ఇప్పుడు నూనె ఏమైంది? చైతన్యవంతమైంది. అది ఇందాక ఎట్లా ఉంది? నిద్రాణంగా ఉంది. దానిలో అదే ఇప్పుడు ఆ శక్తి, ఆ గ్యాస్లో ఉన్న మంటగా రాదు, ఈ నూనెలో వేడిగా వస్తుంది. దాని రూపాంతరం చెంది శక్తి అది కూడా వేడైపోతుంది. వేడైతే కానీ దీన్ని ఉడికించలేదు. మళ్ళీ అందులో వేడి మళ్ళీ కారపూసలోకి వస్తుంది. ఆ పిండిలోకి వచ్చినప్పుడు అది కారపూస అంటాం. తినాలనిపిస్తుందా? అంతే కదా. చైతన్యం అంటాం అంటే అర్థం ఏంటి? పిండి కాస్త కారపూస అయింది, అది చైతన్యం అయింది. చైతన్యం అవటం అంటే ఏదిగా చేస్తున్నామో అది క్రియాత్మకం అవటం. అట్లానే మన ఉనికి, మన ఎరుక ఏదైతే ఉందో, మెలకు అంటే అర్థం ఏమిటి అంటే, మెలకు అంటే శరీరం తెలియటం, ఈ ప్రపంచం తెలియటం, ఆలోచన, దీన్నే చైతన్యం అన్నాడు. దీని పేరు జీవుడు. అంటే జీవుడు అనగానే జీవుడు అంటే ఎట్లా ఉంటాడు ఎతికితే అర్థం కాదు. క్రియ పేరే జీవుడు అంటే, క్రియ పేరే జీవుడు అంటే. జీవుడు, జీవించుట, జీవము, అది జీవుడు అనగా చైతన్యము. ఇంకంతే. మీరేం చేయాలి? ఎప్పుడైనా మీకు జీవుడు అన్న మాట వస్తే చైతన్యంగానే భార్య జీవించడం, వ్యక్తం అవ్వటం పేరు జీవుడు. ఆత్మ సత్వగుణమునందును ఉండును. ఆత్మ అంటే ఆత్మ యొక్క స్వరూపం ఏమిటి? దాని గుణం ఏంటి? సత్వము. సత్ అంటే ఉనికి అని. నిద్రలో మీరు ఎట్లున్నారు? సత్తుగా ఉన్నారు, ఆత్మగుణంగా ఉన్నారు. ఆత్మగుణం కాస్త ఏమైంది? చైతన్యమై దేహంగా, మనసుగా ఉంది, పేరుకు మారిపోయింది. గ్యాస్ ఏమైంది? అగ్గిపుల్ల గీసాక మంట అయింది, అగ్ని అయింది, అది చైతన్యం. తీసేస్తే ఏమైంది? గ్యాస్గానే ఉంటుంది. అది సత్తు ఆనందం. సత్తు చిత్తుకి ఆధారం, చిత్తు ఆనందానికి ఆధారం. సత్తు, చిత్తు, ఆత్మ సత్వగుణమునందు ఉండును అంటే మన చిత్రంగా ఏం చెబుతున్నారంటే, జ్ఞానులు బోధ గొప్పదండి, ఇట్లాంటివి అరుదుగా దొరుకుతాయి మనకి. పురాణాలు వేరు, పురాణాలు వినటం వల్ల దానికి దగ్గర అవుతాం, అది వేరే విషయం. కానీ ఆత్మ సత్వగుణమునందు ఉండును. సత్ అంటే మెలకు రావడానికి మనం ఉన్నామా లేమా? మెలకు రావాలంటే నాకు మెలకు వచ్చిందని చెప్పడానికి నిద్రపోయారంటే నిద్రలో సత్తు ఉంది కదా, ఉనికి ఉంది కదా, అది సత్వగుణంలో ఉంది. నిద్రలో ఎట్లా ఉంది చెప్పండి? మనందరికీ నిద్రపోతే ఎలా ఉంటుంది? ఆనందంగా ఉంటుంది, శాంతిగా ఉంటుంది, ఏం తెలియదు. సత్తు ఉంది కానీ ఈ గుణాలు ఏవి లేవు. తెలియటం అనే గుణం కానీ, ఆలోచించే గుణం కానీ, ఇంకా ఏ గుణాలు లేవు. అది సత్తు ఉంది, ఉన్నదేదో ఉంది. నిద్రలో ఉన్నారో ఏమంటే ఆయన ఉన్నారంటే నిద్రపోతున్నారని అంటారు. పోయాడని చెబుతారా? నిద్రపోతున్నాడని చెబుతారు. పోయాడని చెబుతావా? అని చెప్పకూడదు. ఉన్నారంటే నేను నిద్రపోతున్నారండి అంట.
ఎప్పుడు లేస్తారండి అంట. జనరల్గా 1 అవర్లో లేస్తారు. ఏవో చెబుతారు కదా, అంత ఆలోచన ఉండాలిగా, ఒకటి ఉనికి అనమాట. అది ఎట్లాంటి దాని లక్షణం? సత్. ఇప్పుడు మనందరం నిద్రపోతున్నప్పుడు మంచివాళ్ళమా చెడ్డవాళ్ళమా? అందరు నిద్రపోతున్నారు అనుకోండి. నిద్రపోతున్న వాడు దొంగ ఎవరో, దొరెవరో, ఇంజనీర్ ఎవరో, డాక్టర్ ఎవరో, భక్తుడు ఎవరో, నాస్తికుడు ఎవరో, ఆస్తి ఏం తెలియదు. అది సత్ అంటే. ఇంకా మీరు ఏ గుణాన్ని దానికి ఆపాదించలేరు. కొద్దిగా చైతన్యం అయ్యి శరీరంతో కలిసాక నేను డాక్టర్నండి అంటే, నేను ఇంజనీర్ని, నేను ధనవంతుణ్ణి, నేను రూపవంతుణ్ణి, ఇట్లాంటివన్నీ వస్తాయి కదా, ఆలోచన వచ్చాక వస్తాయి. సత్వగుణంలో ఉన్నప్పుడు మనందరికీ ఎట్లా ఉంది చెప్పండి? నిద్రలో మనందరికీ ఎలా ఉంది? ఆనందంగా ఉంది. అది సత్తు యొక్క ఒకే ఒక లక్షణం. ఆలోచించడం అట్లాంటి గుణాలు ఏం లేవు, ఒక్క గుణమే ఉంది. దాని సహజ గుణమైన సత్తు, చిత్తు, ఆనందం అనే సహజ గుణం మాత్రమే ఉంది. తర్వాత సత్వం వలననే మనకి అన్ని అనుభవములు కలుగుతున్నవి. అది ఆధారం సత్తు. నిద్రపోతున్నప్పుడు మన మనసు సత్వంగా ఉంది, కోపాలు లేవు, తాపాలు లేవు. ఏమోనండి నాకు అదేంటో నిద్రపోతున్నప్పుడు కోపం వస్తుంది అన్నవాడు ఎవరైనా ఉన్నాడా? నాకు ఇట్లా చేస్తే కోపం వస్తుంది అంటాడు, నాకు అది వింటే కోపం అంటాడు, అది తింటే కోపం అంటాడు, బీపీ అంటాడు, అది అంటాడు, షుగర్ అంటాడు, థైరాయిడ్ అంటాడు. అన్నీ ఆలోచనలు వచ్చాక వస్తున్నాయి, మెలకు వచ్చాక వస్తున్నాయి, దేహం వచ్చాక వస్తున్నాయి కదా కదా. సత్వంలో ఏం లేవు, మనందరం మంచివాడే, ఏ గుణం లేదు. మంచివాళ్ళం అని చెప్పే గుణం కూడా లేదు. ఉంటాం, అది దాన్ని ఆశ్రయించుకొని ఇవన్నీ మారిపోతున్నాయి. మనం లేచాక చెడ్డవాళ్ళమో ఏదో అవుతాం, ఇంజనీరో, డాక్టరో, అమ్మాయో, అబ్బాయో, కులమో, మతమో ఏవో వస్తాయి. సత్వం వల్లనే మనకి అన్ని అనుభవాలు జరుగుతున్నవి. అన్ని అనుభవాలు అంటే అర్థం ఏంటి? ఉనికి ఉండి చైతన్యమైన వంతమైనప్పుడు మనకు అనుభవాలు అవుతాయి. లేకపోతే అనుభవం అంటారా? నిద్ర అనుభవం ఎప్పుడు అంటారు? మెలకు వచ్చాక అంటారు. నిద్ర అనుభవం ఎప్పుడు అంటారు? మెలకు. చైతన్యం అయ్యాక అంటారు. కానీ చైతన్యం అవటానికి ఒక ఉనికి ఉండాలి కదా. ఆ ఉనికి ఏదైతే ఉందో దానివల్లే ఈ అనుభవాలు. అంటే ఉనికి చైతన్యం అవ్వాలి, చైతన్యం మనసు అవ్వాలి. కాబట్టి ఉనికే ఆధారము అంటూ ఆ గుణము ఆత్మ సత్వగుణమునందు ఉండును. ఆత్మ సత్వగుణమునందు ఉండును అనే మాటలు అర్థం ఏంటంటే, ఆత్మ సత్వగుణమునందుండును అనే మాటకి ఒక బోధ ఉంది, ఇక్కడ ఒక రహస్యం ఉంది. మనకేం కావాలి చెప్పండి? మనందరికీ ఆత్మదర్శనం కావాలి, ఆత్మానుభవం కావాలి, నేనెవరో తెలియాలి అంటే ఏం చేయాలి అంటే ఏం కాదు. సత్వగుణంలో ఉంటారనుకోండి, మీరు ఉన్నారనుకోండి, ఆత్మానుభవం అవుతుంది. అదొక బోధ. సత్వం వల్లనే మనకి అన్ని అనుభవములు. ఆ గుణములచే ప్రభావితము కాదు. ఇప్పుడు మీరు ఎండలో తిరిగి వచ్చారనుకోండి, ఈ హీట్ వేవ్లో జ్వరమో ఏదో వస్తుంది కదా, మరుసటి రోజు కూడా ఉండదా? ఒళ్ళు నొప్పులు, బాధ, కందిపోయి మొహంతో పీక్కుపోయి ఉండదా? ఉంటుంది కదా. ఇప్పుడు మీరు నా సత్సంగం ఎన్ని వెళ్ళాక దీని ఎఫెక్ట్ మీ శరీరం మీద, మనసు మీద ఉండదా? ఉంటుంది కదా. అంతే. ఇదొక హీట్ వేవ్, ఇది హీట్ వేవ్ అంటే ఇది ఇట్లనే ఉంటాయి. కానీ మీరు లేచారు, సత్వంలో నుంచి లేచాక మీకు రజస్సు, మీ కోపమో, తాపమో, అసూయో, ద్వేషం, ఆశ, కోరికో ఏవో వచ్చినాయి అనుకోండి. వచ్చినాయి, కనపడవా? కనపడలేదు. మరి రాత్రి నిద్రపోగానే ఉన్నాయా? ఒకవేళ ప్రభావితం అయితే ఖచ్చితంగా నిద్రలో కూడా ఉండదు, పోయినట్టు. సముద్రంలో పడ్డ చెత్తలాగానే. అదే శరీరంలో అయితే అట్టనే ఉంటాయి, మనసులో అయితే అట్టనే ఉంటాయి. కానీ ఆ ఉనికిలో, సత్వంలో ఇవే ఉన్నాయా చెప్పండి? మీరు ఎవరన్నా, మీకు ఎవరి మీదనో కోపాలు ఉంటే మీ మనసులో ఉండవచ్చు, నా మీదనే ఉండవచ్చు. అది దేహంలో కూడా ఏమన్నా ఉంటే, కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నాకేమో ఆపరేషన్ లేదు. భగవంతుడు ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేస్తారు ఆయన చక్కగా. ఒకవేళ శరీరానికి అంటుతున్నాయి, మనసుకు అంటున్నాయి విషయాలు, కానీ ఆత్మ కంటితే ఖచ్చితంగా నిద్రలో కూడా కనపడాలి. అవి కనపడట్లేదంటే అంటట్లేదని అర్థం. సింపుల్ లాజిక్ అది.
అంటితే అప్పుడు కనపడాలిగా. మీరంత భక్తులు, అమ్మవారి దర్శనం కూడా ఎంతవరకు అంటే చైతన్యం వరకే. అమ్మవారి దర్శనమైనా, ఎంత విజ్ఞానమైనా, ఎంత జ్ఞానమైనా చైతన్యం అయినంత వరకే, సత్వం దాకా పోదు. అది శుద్ధ సత్వం దాటితే అసలు ఏమి ఉండదు. ఇప్పుడు చిన్నతనం నుంచి మనకెన్నో తల్లి గర్భంలో ఉన్నాం, తర్వాత తల్లి ఒళ్ళో ఉన్నాం, పెరిగాం, నేర్చుకున్నాం, ఇంతటి వాళ్ళు ఏమయ్యాం, బాగుంది. మరి చిన్నప్పటి సంఘటనలు తల్లి గర్భంలో ఉన్నవి ప్రభావితమైందే ఉంది కదా. ఇక చైతన్యవంతం కాలే, మనసుగా మారల. చైతన్యవంతమైంది కానీ మనసుగా మారల. మనకి బుద్ధి చెడుపుడుకు మనసుగా మారుతుంది. కానీ ఈ మనసు ఈ దేహానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ప్రభావితం చేస్తాయి, కానీ ఆ ఉనికిని ప్రభావితం చేయలేవు. మీకు అర్థమైందా ఈ విషయం? ప్రభావితం చేస్తుందా? సాహితీ చెప్పు. నీకు పెళ్ళి అయింది 40 రోజుల క్రితం, మొన్న 16 రోజులు పండుగ చేశారు రవి గారు, మనకెవరిని పిలవాలి, అది వేరే విషయం, చెబుతున్నాను, మనసులో పెట్టుకోండి. అయితే మరి 16 రోజులు పండుగ అయింది. నీకు ఎంతవరకు మహా అయితే కళ్ళలో ఉరకు వస్తుంది, మహా అయితే ఇప్పుడు లేచున్నప్పుడు నీకు జ్ఞాపకం వస్తుంది, పెళ్ళి అయింది నా భర్త అని. నీ నిద్రలో ఆ పెళ్లి ప్రభావం ఏమన్నా ఉందా? గాఢ నిద్రలో పెళ్ళే కాదు, చావు కాదు, దైవం కాదు, భక్తి కాదు, యోగం కాదు, ఏది ప్రభావితం చేయలేదు ఆ వస్తువుని. సత్వంలో ఇన్ని అనుభవాలు ఉంటాయి, కానీ ఈ అనుభవాలు ఏవి సత్వాన్ని ప్రభావితం చేయవు. నీటి మీద తామరాకు బొట్టులాగా. ఆ తామరాకు ఎట్లా వచ్చింది? దేన్ని ఆశ్రయించుకొని వచ్చింది? నీటిని ఆశ్రయించుకొని వచ్చింది. దాని మీద నీటి చుక్క పడ్డా, నీరు చుక్క ఇన్నాళ్ళు ఆధారమైంది, మళ్ళీ దాంట్లో దూరంగానూ ఉంది. అది ఎంత గొప్ప విషయం చూడండి. ఏ నీరు ఆధారమైందో మళ్ళీ ఆ నీరు మళ్ళీ కలిసినంత వరకు కలిసి తర్వాత కలవదు. మీకు అర్థమవుతుందా? తామరాకు ఎట్లా పెరుగుతుంది? తామర పువ్వు తామరాకు నీటిలోంచి పెరిగింది. అదే నీటి చుక్క తామరాకు మీద పడితే ఏం చేయాలి? పీల్చాలి కదా. పీల్చట్లేదు, అంటుకోవట్లేదు అంటే పీల్చట్లేదని అర్థం. అంటే దాని అర్థం ఏంటి? ఉపయోగపడది, దూరంగానే ఉంది. అట్లా ఉండాలి మన జీవితం కూడా. చూడండి, మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక ప్రశ్న వేసుకోండి. జ్ఞానం అట్లానే రావాలి. మీ నిద్రలో ఎన్నో అనుభవాలు జరిగినాయి ఇక్కడ ఉన్న వాళ్ళకి. చదువులు అనుకోండి, పెళ్ళిళ్ళు అనుకోండి, పిల్లలు అనుకోండి, కష్టాలు, సుఖాలు, గౌరవాలు, మర్యాదలు, పదవులు, తర్వాత కీర్తి, ఇవన్నీ ఉన్నాయి కదా. మనసు దాకా ఉన్నాయా లేవా? కళల్లో కూడా వస్తున్నాయి కదా. కళ దాకా వచ్చిందంటే మనసు దాకా వచ్చినట్టు. కళ దాకా వచ్చిందంటే మనసు దాకా వచ్చినట్టు. మనసు దాకా వచ్చిన తర్వాత మీరు మేలుకున్నాక కూడా వస్తాయి. మనసు దాకా వచ్చాక మనసు బయటికి పంపుతుంది. బయటది మనసుకు పంపితే మనసు బయటికి పంపటమే ఇందాక చైతన్యం అన్న, జీవుడు అన్న అదే అర్థం కదా. ఇప్పుడు ఉదాహరణకి మీరు విజయవాడ బస్సులో పోతున్నారు. నందిగామ దగ్గర మీ బస్సు పెద్ద యాక్సిడెంట్ మిస్ అయిపోయింది. అదే ఆ లారీ దేన్నో ఒక ఇద్దరిని గుద్ది చంపేసింది. ఇది చూశారు మీరు. ఇది అనుభవం. తర్వాత మీరు కొన్నేళ్ల పాటు ఆ నందిగామ దగ్గరికి వెళ్ళగానే మీకు ఆ ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. బస్సు ఎక్కగానే ముందు గుర్తొస్తుంది. ఆ నందిగామ దగ్గర పోయి ఇక్కడ ఇద్దరు చచ్చిపోయారని మీకు పక్కన వాళ్ళు ఏదో జాసలో ఉంటే వాళ్ళని లేపి ఇక్కడ యాక్సిడెంట్ ఇద్దరు పోయారు. పిల్లలకు కూడా చెప్పే ప్రయత్నం చేస్తాము. భయం వస్తుంది, మళ్ళీ అవుతుందేమో అని. ఇవన్నీ సహజం. ఎక్కడి దాకా వెళ్ళినాయి? మనసు దాకా వెళితే అంతే. ఎక్కడి నుంచి వచ్చింది? ఇవి దేహం నుంచి వచ్చింది అంతేగా. మనకి సంఘటనలన్నీ దేహ పరిధిలో నుంచి వచ్చినవేగా, మనసులోకి వచ్చినాయి. మనసులో ఉన్నవి మళ్ళీ ఎక్కడి దాకా వస్తాయి? జాగృతంలోనే కాకుండా స్వప్నంలో కూడా వస్తాయి. కళ్ళలు రావట్లే మనకి. యాక్సిడెంట్ అయినట్టు, పెళ్ళైనట్టు వాడికి ఏం పెళ్ళి కాదు చాలా కాలం, అప్పటికి 70 ఏళ్ళు చిల్లర అయిపోయినాయి. పెళ్ళి అయినట్టు కల వస్తుంది, తను చిన్నపిల్లాడు అన్నట్టుగా, యువకుడు పెళ్ళి అయినట్టుగా, మంచి అమ్మాయి చాలా బాగుంది, ఆస్తి పరులారు, చాలా చేపల చెరువులు ఉన్నాయి, మామిడి తోటలు ఉన్నాయి, చాలా సంతోషంగా చేస్తాడు. ఎక్కడి దాకా వెళ్ళినాయి ఈ వాసనలు కానీ, ఈ కోరికలు కానీ? నగలు పెట్టుకోవాలని కోరిక ఉందనుకోండి, నగలు వచ్చేస్తాయి. పిండి కలిపి కారపూస చేయాలని అనుకోండి, రాత్రికి పిండి కలిపి కారపూస చేస్తున్నట్టు కలుస్తాం. ఇంతే ఇవి. మహా అయితే ఈ మనసులో ఉన్నవి ఏం చేస్తాయంటే అటు ఇటు జంపు చేస్తుంటాయి. అయితే స్వప్నంలోకి లేకపోతే జాగృతంలో ఇంతకంటే ఏముంది? కొత్తది ఏదైనా చెప్పండి. ఇంకో మాట చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఒకటే ప్రశ్న, మీ అందరూ అర్థమైతే ఒక మాట చెప్పండి.
మీకు నిద్రలో ఏ అనుభవాలన్నా మిమ్మల్ని తాకినాయా? దేని ప్రభావం అన్నా మీ నిద్రలో ఉందా? నిద్రలో దేని ప్రభావం ఎంత గొప్ప అనుభవమైన చివరికి దైవ దర్శనం కూడా మీ ఉనికి దాకా వెళ్ళట్లేదు. వెళ్ళే చెప్పండి మీరు. నిద్ర ఒక గొప్ప పరిణామం అండి మనిషి జీవితంలో. జీవుడికి గొప్ప పరిణామం నిద్ర. అయిందా? అయిపోయిందంటారా? కానీ సత్వము వలననే మనకి అన్ని అనుభవాలు కలుగుతున్నాయి. అంతేనా కాదా? మెలకువ ఏం చేస్తుంది అంటే, మెలకువ నీకు అనుభవాలు ఇస్తుంది. మేలుకున్నదే నీకు అనుభవాలు ఇస్తుంది. మేలుకోవటానికి పూర్వం ఏదైతే ఉందో దానికి అనుభవాలు దేని ప్రభావము లేదు. ఇప్పుడు మనందరికి అత్తగారి ఇల్లు అంటే ఇష్టమా కాదా? చాలా ఇష్టం. అమెరికా అంటే ఇష్టం, ఆస్ట్రేలియా అంటే ఇష్టం, అన్నీ ఇష్టమే. నగలంటే ఇష్టం. కానీ ఎంత ఇష్టమైందైనా సరే చివరికి నాకు ఇష్టమైన అత్యంత ప్రీతికరమైన పిల్లలు కూడా స్వప్నం వరకు మ్యాక్సిమం అప్పటికే కొన్ని పోతాయి. ఇంకా నిద్రలో ఎంత అద్భుతమైన విషయం. ఉన్నావా? నువ్వు ఉన్నావా? లేదు. నువ్వున్నావు, నీకు దేని ప్రభావము లేదు. నిద్రలో నేను నిద్రపోయానని చెబుతున్నావు అంటే నువ్వు ఉన్నావు నిద్రలో, కానీ దేని ప్రభావము నీ మీద లేదు. ఇప్పుడు నువ్వు ఉన్నావు, ప్రతిదాని ప్రభావం ఉంది. అసలు ప్రభావం యొక్క ప్రభావమే మన మీద. ప్రభావానికి లక్షణం ఏమిటంటే దానికి ఒక ప్రభావం ఉందని తెలియటం పెద్ద ప్రభావం. ఆ విషయం చెడ్డది అన్నది అది దేని ప్రభావం? విషయం యొక్క ప్రభావం. దాని మాట విన్నాం, ఇప్పుడు దాని ప్రభావం ఏంటుంది? ఆ ప్రభావం యొక్క ప్రభావము ఆ ప్రభావంగా మారాలి. ప్రభావంగా మారాలి. అప్పుడు ప్రభువు అవుతారు. సరే, ప్రాణము శరీరమును వీడినది అందరు, కానీ ఆత్మ వచ్చుటయు పోవుటయు జరగదు. ఆత్మని ఆశ్రయించుకొని చూడండి. ఇక్కడ మన భగవాన్ కూడా చెప్పారు, ప్రాణం అంటే ఏంటంటే చైతన్యానికి మరో పేరు ప్రాణం. ప్రాణం ఉన్నంతసేపే ఈ శరీరం కదలికలు ఇవన్నీ. ప్రాణం పోతే ఏముంది? అది ప్రాణము పోవుటయు జరగదు. ఆత్మ వచ్చుటయు పోవుటయు జరగదు. అది ప్రాణము యొక్క అధీనములో లేదు. ఇక్కడ ప్రాణముని ఎందుకు వాడుతున్నారు అంటే, ప్రాణం ఉంటే వ్యక్తమవుతుంది కదా, ఆలోచనలు, శరీరము, కదలికలన్నీ వ్యక్తమవుతున్నాయి. ప్రాణం పోతే దీని ప్రాణమని వాడారు. చైతన్యాన్ని ఇక్కడ ప్రాణమని మరొక మాట వాడారు. మన శ్రీ నిసర్గదత్త మహారాజు వారు పైన చైతన్యం అని వాడారు. ఒక్క ప్రశ్న అండి, జాగ్రత్తగా. ఏది ఉంటే మనం చైతన్యవంతంగా ఉంటాం? ప్రాణం ఉంటేనే చైతన్యం. గోరుకు కూడా ప్రాణం ఉంది కాబట్టి చైతన్యవంతం అంటే పెరుగుతుంటుంది. ఏదో 15 రోజులకు ఒకసారి గోళ్ళు కట్ చేసుకుంటాం. చైతన్యవంతం అవటం అంటే అది వ్యక్తం కావటం. ప్రాణం ఉంటేనే మనం వ్యక్తమవుతాం. ప్రాణం పోయాక వ్యక్తమయ్యేదే ఉంది. కానీ వ్యక్తమైన దాన్ని ప్రాణము, చైతన్యం అంటే అవ్యక్తంగా ఏదైతే ఉందో అది ఆత్మ అయితే దాన్ని ఇది ప్రభావితం చేయలేదు, సంబంధం లేదు, దాని అధీనములో లేదు. ఈ ఆత్మ ఎట్లా ఉంది? ప్రాణము యొక్క అధీనములో లేదు అంటే అర్థం ఏమిటి అంటే, అన్ని పనులు ప్రాణం ఉంటే జరుగుతాయి. పనుల మీద ప్రాణం ఆధారపడి ఉందా? ఇప్పుడు ఉదాహరణకి మనకి జాగృత, స్వప్న, సుషుప్తులు అన్నీ ఉన్నాయి. లేచుంటున్నాం, కలగంటున్నాం, పడుకుంటున్నాం. 3 అవస్థలు ఉన్నాయి. 3 అవస్థల్లో ఇప్పుడు ప్రాణం ఉందా లేదా? ఉందే. మెలకు వచ్చిన తర్వాత పడుకునేంతవరకు అన్ని పనులు చేస్తామా చేయమా? ఏది ఉండటం వల్ల? ప్రాణం ఉండటం వల్ల అన్ని పనులు చేస్తాం కదండి. అన్ని పనుల మీద ఇప్పుడు ప్రాణం ఆధారపడింది. ప్రాణం అన్ని పనుల మీద ఆధారపడదు. స్వప్నం, కళ వచ్చింది, కళ్ళలో కూడా అన్ని పనులు చేస్తాం, అన్నీ అనుభవిస్తాం. బాగా అప్పుడు ఏముంటే అదేంటంటే నాకు కలగనేటప్పుడు ప్రాణం ఉన్నదని ఎవడని అంటాడు, అండ కదా. ఇక్కడికి 2. ఇంకా 3వ మెట్టుకు వెళ్ళాక నిద్ర. ఇప్పుడు నిద్రపోతున్నారు, మీరు ఉన్నారా లేరా? ఉన్నారు. మీరు లేచాక అన్ని పనులు చేస్తారు. అన్ని పనుల మీద ప్రాణం ఆధారపడి ఉంటే నిద్రపోతున్నప్పుడు ఏమైనా పని చేస్తారా మీరు? సింపుల్ క్వశ్చన్ వేయండి, ప్రశ్నించండి. నిద్రపోతున్నప్పుడు ఏమైనా పని చేస్తారా? పనులన్నీ దీని మీద ఆధారపడ్డాయి. కానీ
ఒకవేళ పని ఆపంగానే ప్రాణం పోతే అసలు ఆపుతామండి? ఎట్లా ఒకటి ముక్కుంటూ మూలుక్కుంటూ ఏదో ఒక పని చేసేవాళ్ళం. పనుల మీదే ప్రాణం ఆధారపడేటట్టయితే, పనుల మీదనే ప్రాణం ఆధారపడేటట్టయితే తప్పనిసరిగా నిద్రలో ప్రాణం పోతుంది. మహా అయితే ఆయుర్దాయం ఎంతసేపు ఉంటుందంటే పుట్టాక శ్వాసో గీసో కదలికో ఏదో ఆ పనిని బట్టి ఉంటుంది. నిద్రలో పని ఉండదు కాబట్టి ప్రాణం పోతుంది. మహా అయితే 18 గంటల ఆయుర్దాయం ఉంటుంది మనందరికీ. పని మీద ప్రాణం ఆధారపడితే, ప్రాణం మీద పని ఆధారపడదా, పని మీద ప్రాణం ఆధారపడదా? కిట్టు, పనుల మీద ప్రాణం ఆధారపడదా, ప్రాణం మీద పని ఆధారపడదా? ప్రాణం ఉంటే కానీ ఈ పని జరగదు. ఇప్పుడు పనులు ఆపాడు కాబట్టి ప్రాణం పోయిందా? పోలేదు. పనుల మీద ప్రాణం ఆధారపడలేదు. అయితే పనుల మీద చైతన్యవంతంగా ఉంది కాబట్టి ప్రాణం అన్నాం, చైతన్యం కాకపోతే ఆత్మ అన్నాం. ప్రాణము చైతన్యవంతమైతే ప్రాణమని పిలుస్తున్నాం, ఆత్మ చైతన్యవంతమైతే ప్రాణమని కూడా పిలవచ్చు, తప్పు లేదు. ప్రాణము లైఫ్, అది లైఫ్. ఆ పాటకి లైఫ్ ఇచ్చారని అంటారు. ఆ పాట అంటే నాకు ప్రాణం అని అంటారు. అర్థమైందా? ఈ కష్టంగా ఉందా సబ్జెక్టు? ఏంటి చెప్పండి. ప్రాణం పనుల మీద ఆధారపడదా? ప్రాణం మీద పనులు ఆధారపడ్డాయా? అంతే. ఒకవేళ పనుల మీదే ప్రాణం ఆధారపడితే మరి 3 అవస్థలో నిద్రలో మరి ఏం పని లేదుగా. మరి అయినా మాకు తెలియకుండా గుండె కొట్టుకుంటుందండి, మా లోపల అన్నం అరుగుతుంది, రక్త ప్రసరణ జరుగుతుంది, లివర్ పనిచేస్తుంది, అన్నీ పనిచేస్తున్నాయి అంటున్నారు కదా. నీకు తెలియదు. దాని పని కూడా చేయాలంటే ప్రాణం ఉండాలి, కానీ ప్రాణం దీని మీద ఆధారపడలేదు. ఒకవేళ వీటి మీదనే ప్రాణం ఆధారపడి ఉంటే అసలు ఎవరు చచ్చిపోయే అవకాశమే లేదు, కాదంటారా? గుండె కొట్టుకున్నంత కాలం వాడు బతికి ఉండాలి, అంతే కదా. పని మీద ప్రాణం ఆధారపడి ఉంటే చక్కగా ఆరోగ్యవంతుడు ఎందుకు చనిపోతాడు? అన్నీ బాగున్నాయి కదా, పనితీరు బాగుంది కదా. కాబట్టి మీ పనితీరు మీద, మీ వివేకం, మీ చదువు మీద, మీ సంపద మీద మీ ప్రాణం ఆధారపడలేదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇదే జ్ఞానం అంటే. తర్వాత కానీ ఆత్మ ఉచ్చుటయు పోవుటయు జరగదు. రావట్లేదు. ఆత్మని ఎందుకు అంటున్నారంటే ప్రాణమే వచ్చిపోతుంటుంది. ఎందుకంటే చైతన్యానికి చెప్పిన మాట, చైతన్యం వస్తుంది పోతుంది కాబట్టి. ఆత్మ చైతన్యవంతమైతే ప్రాణం అనండి, పేర్లు మారుతాయి అంతే, పెద్ద కన్ఫ్యూజన్ ఏం లేదు. అది ప్రాణం యొక్క అధీనములో లేదు. ఆత్మను గూర్చిన జ్ఞానం ఆత్మచేతనే తెలుసుకోవలేను. ఏమంటున్నారు? అది ప్రాణం యొక్క అధీనములో లేదు. వచ్చుట పోవట ప్రాణం అధీనంలో లేదు. కానీ ఆత్మ వచ్చుటయు పోవుటయు జరగదు. అది ప్రాణం యొక్క అధీనములో అసలు జరగట్లేదు. ప్రాణానికి సంబంధించిన విషయం కాదు, అది ప్రాణికి సంబంధించిన విషయం కాదు. ప్రాణే ఆత్మ అయిందా? ఆత్మను గూర్చిన జ్ఞానము ఆత్మచేతనే తెలుసుకొనబడవలెను. చైతన్యం దాటి లోపలికి వెళ్ళి తెలుసుకోవాలి. ఒక్కటే అండి, తేలిగ్గా అర్థం అవటానికి చెబుతాను. ఆత్మ యొక్క జ్ఞానాన్ని ఆత్మచేతనే తెలుసుకొనవలెను. ఆత్మ అంటే సత్తు. సత్తు అంటే ఎట్లా ఉంటుంది? సత్తు, అందుకనే సత్వగుణంతో మొదలుపెట్టి ఆత్మ సత్వగుణములో ఉంది అని అన్నారు. నిద్రపోతున్న వాళ్ళందరూ కూడా ఆ క్రియకి అది తమస్సు అయినప్పటికీ కూడా మనసు సత్వగుణంలో ఉంటుంది. క్రియలో జాగృతంలో లేదు, రజస్సులో లేదు, తమస్సులో లేదు. క్రియగా తమస్సుగా ఉంది, కానీ సత్వంగానే సత్తుగానే ఉంది. అది నిద్ర గొప్పది. అయిందా? తేలిగ్గా అర్థం చేసుకోండి. ఆత్మను ఆత్మచేతనే తెలుసుకోవాలి. ఇప్పుడు ఆత్మ అంటేనే తెలియదు, మళ్ళీ ఆత్మచేత అంటే మళ్ళీ ఆత్మ ఎక్కడుంది, 2 ఆత్మలు ఉన్నాయా అన్న ప్రశ్న వస్తుంది. ఇదే జ్ఞానం అంటే. పరమాత్మని పరమాత్మే తెలుసుకుంటాడు. పరమాత్మ యొక్క నామం పరమాత్మే చేస్తున్నాడు, నువ్వు చేయట్లేదు అన్నారు. ఇప్పుడు మీరందరూ గాఢ నిద్ర పోయారండి, మంచి నిద్ర పట్టింది, రోజు నిద్రపోతున్నాం, అనేకేళ్ళగా నిద్రపోతున్నాం. నిద్రపోయాక రోజు ఒకటే అనుభవం, ఏం తెలియట్లేదు, కానీ ఆనందంగా ఉంది. అవునా కాదా? ఉందా కాదా? ఒప్పుకున్నారా? ఇప్పుడు మీకు తెలిసిందా తెలియలేదా కదా? సరే, మీరు నిద్రలో తెలుసుకున్నారా, లేచాక తెలుసుకున్నారా? తెలియటం అంటే అప్పుడే తెలుసుకోవటమా, తర్వాత కూడా తెలియటమా?
అదే జ్ఞానం. నిద్రలో తెలుసుకోవటం కాదు, నిద్రలో తెలియటం అనే ప్రక్రియ కాదు. నిద్రలో సత్వం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే, నిద్రలో ఆనందంగా ఉంటుంది, శాంతిగా ఉంటుంది, ఆలోచనలు రావు, కోరికలు రావు, వాసనలు రావు, గుణాలు రావు అన్న విషయం మనందరికీ అనుభవమే కదా. అవునా కాదా? అవునా? నిద్రలో ఇది దేని లక్షణాలు? ఆత్మ యొక్క లక్షణాలు. ఇంతే. దేనికి తెలిసింది ఈ విషయం? నిద్రలోనే తెలిసింది. బాగుంది. లేచాక మనం ఒకసారి సింహావలోకనం చేసుకొని మననం చేసుకోవాలి. ఓహో, నిద్రలో ఏం తెలియదు. నిద్రలో దొంగలు కూడా అందుకనే దొంగతనానికి వస్తారు. నిద్రలో దొంగతనం నిద్రలో ఏం తెలియదు. నిద్రలో ఏముంది? ఆత్మ ఉంది, సత్వంగా ఉంది అనుకోండి. తేలిక అర్థం చేసుకోండి. ఇవన్నీ సత్వగుణం యొక్క లక్షణాలు. నిద్రని చూసే చెబుతున్నారు కదా కదా. సరే, ఆత్మ యొక్క లక్షణాలు వ్యక్తమైనయో వ్యక్తం కాలేదు నిద్రలో. అప్పటికి మీకు తెలుసుకోలేకపోవచ్చు నిద్రలో వ్యక్తమైందా లేదా. అది ఆత్మని ఆత్మ తెలుసుకుందా? ఆత్మని మీ మనసు తెలుసుకుందా? మీ మనసు తెలుసుకుంటే మీకు నిద్రలో మెలకు ఉండాలి. మీ ఆత్మే తెలుసుకుంటే మీ మనసు లేదని తెలిసి ఉండాలి. ఇంత సింపుల్. నిద్ర తెలిసింది అంటే అర్థం ఏంటి? ఆత్మని ఆత్మ తెలుసుకుంది అని అర్థం. నేను తెలుసుకున్నాను అని మీరు అన్నారనుకోండి, అయితే మనసు ఉండాలి. నేను అనేది మనసును ఉద్దేశించే మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఇక్కడ మనసు ఉంది కాబట్టి నేను తెలుసుకున్నాను అంటున్నారు. నిద్రలో, గాఢ నిద్రలో ఆత్మని ఆత్మ తెలుసుకుంటుంది అంటే మరి ఈ మనసు లేదు కదా, నేను లేను కదా. అంటే ఆత్మని ఆత్మ తెలుసుకుంటుంది. అంతే, ఇది ఎక్కర్లేదు అని సద్గురువులు శ్రీ నిసర్గదత్త మహారాజు వారు అద్భుతమైన బోధన మనకు అందించారు. ఇవాళ ఆత్మని ఆత్మయే తెలుసుకుంటుంది అని ఎందుకు చెప్పారు ఇక్కడ చివరిలో అంటూ, గురువచనం విన్నవాడికి ఏ ప్రయత్నమూ అక్కర్లేదు. ఎట్లా? మెలకు వచ్చినట్టుగా, మెలకు రావటానికి ప్రయత్నం లేనట్టుగానే గురువచనం విన్నవాడికి, గురువచనాన్ని స్వీకరించిన వాడికి, గురువచనం అర్థమైన వాడికి ఏ ప్రయత్నం అంటే ఈ మనసుతో కానీ, ఈ నేనుతో కానీ, ఈ విజ్ఞానాలతో కానీ, శాస్త్రాలతో కానీ దేంతోనూ సంబంధం. నాకు జాతకం తెలిస్తే మహా అయితే కర్మ చెప్పగలుగుతాను, జ్ఞానం రాదు. కర్మ చెప్పటం జ్ఞానం కాదు, అది విజ్ఞానం అంతే. అందుకని నీకు అర్థమైంది ఆత్మని ఆత్మ తెలుసుకుంటుంది అని ఎందుకన్నారు? ఆరంభం నుంచి జాగ్రత్తగా వింటే మెలకు ఎలా అయితే ఏ ప్రయత్నం లేకుండా వస్తుందో అంటే అర్థం ఏంటి? మెలకు ఏ ప్రయత్నం లేకుండా వస్తుందో అంటే మనసు లేకుండానే వస్తుంది. జ్ఞానం కూడా మనసు లేనప్పుడే వస్తుంది, మనసు లేకుండానే. ఏమిటండి దానికి ఉదాహరణ? నిద్రలో మనం పొందిన ఆనందాన్ని మనసు లేకుండానే లేచాక మనసుతో గుర్తుపట్టినా కానీ ఈ ఆధారం లేకుండానే దాని అందం దానికి తెలుస్తుంది. మనసు తెలుసుకోవటం కాదు, మనసుకు తెలియబడుతుంది నిద్రలో అన్న విషయం మనకు అర్థమైతే శివుడు అర్థమవుతాడు. శివ దర్శనం కావాలా, నాకు ఆత్మ అనుభవం కావాలి, అమ్మవారి దర్శనం కావాలి, నాకు నేనెవరో తెలియాలి అంటే అర్థం ఏమిటి అంటే ప్రయత్నానికి అప్రయత్నమే ఆధారము అన్న విషయం మీరు ప్రయత్నం ద్వారా తెలుసుకోవద్దు. అప్రయత్నం ఏమిటో అర్థం చేసుకోండి, జ్ఞానం కరతామలకం అవుతుంది అని శ్రీ నిసర్గదత్త మహారాజు గారు చెప్పారు. చక్క 45 నిమిషాలు చెప్పుకున్నాం. ఇంటికి వెళ్ళి కారపూస వేసుకోండి. నమస్కారం.